జో కెంట్ అని చెప్పి ఇరాన్ మనకి ఇమినెంట్ థ్రెట్ కానప్పుడు ఎందుకు మనం యుద్ధం చేస్తున్నాం, మన సోల్జర్స్ అక్కడ చనిపోతే ఎవరు సమాధానం చెప్తారని చెప్పి ఆయన రిజైన్ చేస్తాడు. ఆయన ఇవాళ బయటకు వచ్చి నెక్స్ట్ ప్లాన్ ఏదైతే ట్రంప్ గారిది ఉందో ఆయన బయట పెట్టారు. ఎగ్జిట్ అవుదాం అనుకుంటుంది యుఎస్ఏ నేటో నుండి. దానికి కారణం ఏంటంటే టర్కీకి ఇజ్రాయెల్ కి చాలా పెద్ద యుద్ధం రాబోతుంది. ముఖ్యంగా సిరియాకి సంబంధించి సిరియా మీద ఎవరు ఆజమాయిషీ చూపించాలి, ఎవరు పెత్తనం చెలాయించాలి అనే ఒక పాయింట్ మీద ఉంటుంది. అలాంటి రోజు రేపు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ మాట యుఎస్ఏ జవదాటకూడదు కాబట్టి ఆ రోజు కోసం ఇవాళ నుంచే ప్లానింగ్ సెట్ చేస్తున్నారు. మీరు నమ్మట్లేదా? ఈ నేటో మీద ఆయన విరుచుకుపడుతున్నాడు కదా. రీసెంట్ గా ఈ 7-8 ట్వీట్స్ చేశాడు లాస్ట్ 2-3 డేస్ లో. దాంట్లో నేటో గురించి కూడా ఉంది. ఇవాళ నాకు కాల్ చేసి నేటో వాళ్ళు అడుగుతున్నారు మీకు ఏమైనా హెల్ప్ చేయొచ్చా అని చెప్పి. మీకు అంత దమ్ముంటే ఆ రోజు వచ్చి మీరు ఫైట్ చేయాల్సింది యువర్ జస్ట్ పేపర్ టైగర్స్. అంటే ట్రంప్ గారికి చాలా కోపం వచ్చింది. ఎవరైనా నిజాలు మాడితే ఆయన చాలా కోపం వచ్చేస్తుంది. అందుకే ఆయన పర్సనల్ అటాక్స్ చేస్తారు. ఎలాంటి ట్వీట్ చేశారు తెలుసా? టకర్ కార్ల్సన్ జో కెంట్ వీళ్ళిద్దరిలో ఎవరు బ్రెయిన్ తక్కువ ఉంది? టకర్ కార్ల్సన్ అంటే ఆయన అగైన్ ప్రో ట్రంపే. ఈ యుద్ధానికి సంబంధించి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన కోపం. అలాగే జోసెఫ్ కెంట్ కూడా నిజాలు మాడేస్తున్నాడు కదా. నిజాలు మాడితే ఆయన ఎలా తట్టుకుంటారు? ఈ కెంట్ అనే వ్యక్తి కూడా ఆయన వైఫ్ ని కోల్పోయిన కొన్ని రోజులకు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా అవసరం లేదు, బట్ రాస్తున్నాడు పర్సనల్ గా దాడి చేయాలి. ట్రంప్ గారికి కోపం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎవరైనా కొంచెం సోవరెన్ గా నిలబడినప్పుడు వాళ్ళ పాయింట్ ని ముందుకు పెట్టినప్పుడు ధైర్యంగా. ఇవాళ అదే జరిగింది. అందుకే ఆయన కోపం కూడా వచ్చింది. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసి డన్.